కేసీఆర్ రీ ఎంట్రీకి ఇదే ఫస్ట్ స్టెప్ అట. జూబ్లీహిల్స్ నుంచే గులాబీ దండు జైత్రయాత్రట. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైందట. ఎన్ని కుట్రలు చేసినా మా గెలుపు పక్కాట. దొంగ ఓట్లపై హైకోర్టుకు వెళ్తామట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలి సెట్టు నామినేషన్ వేసిన మాగంటి సునీత గారు అని చెప్పేసి వార్త వస్తాం. మాగంటి సునీత నామినేషన్ ఈరోజు అయిపోయింది. ఇక్కడ ఒక పాయింట్ వాళ్ళు కేసీఆర్ రీ ఎంట్రీకి జూబ్లీహిల్స్ ఎన్నికలే ఫస్ట్ స్టెప్ అంటారు. మరి రేపు కేసీఆర్ సభ పెట్టే అవకాశం ఉంది. చాలా రోజుల తర్వాత ఎలకతుర్తి సభ తర్వాత చాలా మిస్ అయిపోయినాయి కేసీఆర్ మాటలు. సో మరి రేపు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కేసీఆర్ మాట విని ఒక అవకాశం అయితే దొరుకుతుంది. అది ఫస్ట్ పాయింట్. ఇంకోటి వీళ్ళు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తారు. ఏదేమైనా మేమే గెలుస్తాం, దాంట్లో డౌటే లేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక మరి కుట్రలట, దొంగ ఓటట, కుట్రల విషయం మాట్లాడాలి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఈ ఓట్ చోరీ అనే అంశం పైన ఫోకస్ పెట్టింది. మామూలు ఫోకస్ కాదు, డైరెక్ట్ కేటీఆర్ ఇన్వాల్వ్ అయింది. ఏది ఏమైనా దొంగ ఓట్ల దొంగను పట్టియాలి, దొంగ ఓట్లు రద్దు చేయాలి, అవసరమైతే బూతుకు మనిషి నిలబెట్టి కూడా ఓటు వేయించే ప్రమాదం కనిపిస్తుంది. అంటే ఆ దొంగ ఓట్లు ఉన్నా కూడా పోలింగ్ స్టేషన్ కాడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిలబడి మరి వాని ముఖం చూసి మరి ఎన్నికలు పోయే అవకాశం ఉంది. మరి ముస్లింలు బుర్కా వేసుకుంటూ మరి ఆ బుర్కాకు నిన్న నేను సోషల్ మీడియాలో చూసిన, అది కూడా తీసేపోవాలని అన్నారట. మరి అది ఎంతవరకు నిజం? ఈ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ కనుక గెలిచిందా, ఇక కేసీఆర్ గెలుపుకు ఇదే ఫస్ట్ స్టెప్ అవుతుంది. ఇక ఈ నుంచి ఏ ఎన్నికలు వచ్చినా, అది స్థానిక ఎన్నికలైనా అసెంబ్లీ అయినా ఏదైనా, ఇక కేసీఆర్కు జనం నీరాజనం పలుకుతారు. ఇప్పటికే కేసీఆర్ పైన అంతులేని అభిమానాన్ని జనం పెంచుకురు. ఒకనాడు 2003 డిసెంబర్ 7 వరకు ఎంత చిదరించుకురో వీళ్ళంతా ఆలోచన చేస్తారు, రైతులు కానీ ప్రజలు కానీ. ఎందుకు కేసీఆర్ కంటే గొప్పగా రేవంత్ రెడ్డి పరిపాలిస్తాడు మా అన్న రేవంత్ రెడ్డి అని ఓటేసి వాళ్ళ ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయి. ఏం పని చేయలే, తినడం తొంగడం ఇదే జరుగుతాం. సో అందువల్ల కేసీఆర్ మరి ప్రజలు తలుచుకుంటారు. ఇలా నామినేషన్ వేసారు. ఈ నామినేషన్ నుంచి ఇప్పుడు వాళ్ళు ఒక ఫస్ట్ స్టెప్ వేసిరా. వాళ్ళు కూడా డివిజన్ల వారీగా పంచుకుంటారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ గల్లీకి ఇంటింటికి ప్రచారం చేయబోతున్నారు. సేమ్ మా మునుగోడు ఎలక్షన్ బయలుదేరి రిపీట్ కాబోతుంది. మరి ఈ రాష్ట్రంలో ఎయిర్ లైఫ్ పారుతుంది, మద్యం కానీ పైసలు కానీ ఏదైనా కానీ. నవంబర్ 11 వరకు జూబ్లీహిల్స్ లో ఓటర్ జాతరే. ఇంకా మేము చూస్తాం జాతరలో, మా మునుగోడులో చూస్తాం జాతర. సో అంతకు మించిన జాతర ఇక్కడ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మీకు ఏమైనా ఇంకేం జూబ్లీహిల్స్ లో ఓటుంటే నాకు చెప్పురా. మీకు మంచి అవకాశాలు ఉన్నాయి, చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయి. ఓటు 10,000 అంటారు, ఇంకా ఎక్కువ అంటారు కూడా. మరి 10,000 ఎక్కువనా మరి నాకు తెలియదు, వాళ్ళైతే చెప్తురు. ఒక్క నిమిషం, ఏం రాసిరా ఇలా? ఇగో ఈలు మా గేపును ఎవరు ఆపలేరు, జూబ్లీహిల్స్ బైపోల్పై మంత్రి శ్రీధర్ బాపట. వాళ్ళేమో మేము గెలుస్తామంటారు, వీళ్ళు మేమే గెలుస్తామంటారు, బీజేపీ కూడా మేమే గెలుస్తామంటారు. గెలుపు ఎవరైనా ప్రజలు డిసైడ్ చేస్తారు. లాస్ట్కి సంఘాలు కుదుకోవడం సరిపోయి మేము గెలుస్తామని ప్రజలు చెప్పాలి ఎవరు గెలుస్తాడు. సోషల్ మీడియా అయితే మీకు అవకాశం లేదు. ఈ సోషల్ మీడియాలో కొందరు బ్రోకర్గాలు తయారయ్యారు. నిన్నమన్నా ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ప్రశ్నిస్తారు అనుకుంటా బ్రోకరేజాలు వేస్తారు. ఇక డైరెక్ట్ జోక్తారు, కాంగ్రెస్ పార్టీ ఇట్లా జోక్తారు బరువు పెట్టి. ఉద్యమకారులంట ఓయిలో బతికిరట, ఓయిలో చదువుకురట, మునగాళ్ళంట. చిన్న మునగాళ్ళు కాదు, ఇక చాలా ప్రశ్నిస్తారు ఈ మధ్యలో.